హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను మీకు ల్యాప్‌టాప్‌లో యాప్స్ ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి, మీకు కావాల్సిన లేదా అవసరమైన యాప్స్ ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలని చెప్తాను. ఈ వీడియో పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ గనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. నేనైతే ఈ వీడియోకి మినిమమ్ 100 లైక్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఇక వీడియోలోకి డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం పదండి. అండ్ మీకు ల్యాప్‌టాప్‌లో అవసరమైన యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకోవడానికి 2 వేస్ అయితే ఉంటాయి. ఒకటి గూగుల్ నుండి డైరెక్ట్‌గా ఇన్‌స్టాల్ చేసుకోవడం. రెండోది మళ్ళీ చెప్తాను. గూగుల్‌లోకెళ్ళి గూగుల్‌లో మనకి ఏ యాప్ అయితే కావాలో ఆ యాప్‌ని సెర్చ్ చేయండి. మీకు నేనైతే టెలిగ్రామ్ యాప్‌ని ఎంచుకున్నాను. టెలిగ్రామ్ యాప్ సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్‌సైట్ నుంచి మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాలి. అది అఫీషియల్ వెబ్‌సైట్ అవునా? కాదా? అని క్రాస్ చెక్ చేసుకోండి. ఎందుకంటే అన్‌అఫీషియల్ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుంటే అనవసరంగా వైరసెస్ అనేది మన ల్యాప్‌టాప్‌కి అటాక్ అయ్యి ల్యాప్‌టాప్ అనేది స్లో అయిపోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, గెట్ అప్లికేషన్ అనేది విండోస్ 64 బిట్ అప్లికేషన్ ల్యాప్‌టాప్‌కి ఈ అప్లికేషన్ అనేది సపోర్ట్ చేస్తుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి రైట్ సైడ్ అప్ సైడ్‌లో ఉంది కదా! డౌన్‌లోడింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. వన్స్ ఇది డౌన్‌లోడింగ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇది వైరసెస్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా స్కాన్ చేస్తుంది. పూర్తిగా స్కానింగ్ అనేది అయిపోయిన తర్వాత మనకి ఇన్‌స్టాలేషన్ చేసుకోవడానికి ఈ ఫైల్ అనేది రెడీ అయిపోతుంది. చూసారా, ఇప్పుడు రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన తర్వాత ఈ అప్లికేషన్ పైన 2 సార్లు క్లిక్ చేయండి ఈ ఫైల్ పైన. ఈ ఫైల్ పైన 2 సార్లు క్లిక్ చేస్తే మనకి యాప్ ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ అనేది బ్యాక్‌గ్రౌండ్‌లో స్టార్ట్ అయిపోతుంది. మనకి ఏ లాంగ్వేజ్‌లో అప్లికేషన్ అనేది ఉండాలనేది ఇక్కడ అడుగుతుంది కదా! చూసేసుకొని నేనైతే ఇంగ్లీష్ చూస్ చేసుకున్నాను. ఇక్కడ ఏంటంటే మీరు అప్లికేషన్‌ని ఏ లొకేషన్‌లో ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నారు. ఐ మీన్ డి డ్రైవ్ గాని, సి డ్రైవ్ గాని, లేదా ఈ డ్రైవ్ గాని, లేదా డెస్క్‌టాప్‌లో ఏ లొకేషన్‌లో అయితే ఇన్‌స్టాల్ చేసుకోవాలనుకుంటున్నారో అక్కడ ఈ లొకేషన్‌ని ఎంచుకొని మనం క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ మనకి ఒక చెక్ బాక్స్ రైట్ క్లిక్ ఉంది కదా! ఇది ఏంటంటే షార్ట్‌కట్. డెస్క్‌టాప్ పైన మీరు ఇన్‌స్టాల్ చేసుకున్న అప్లికేషన్ అనేది కనిపించాలి అనుకుంటే ఇది క్లిక్ చేసి నెక్స్ట్ ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ అనేది క్లిక్ చేసిన తర్వాత చూసారా, మనకి ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. వన్స్ ఇది ఇన్‌స్టాలేషన్ పూర్తయిపోయిన తర్వాత మనకి ఇలా ఫినిష్ అనే ఆప్షన్ వస్తుంది. ఫినిష్ పైన క్లిక్ చేయండి డైరెక్ట్‌గా. ఫినిష్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి యాప్ అనేది ఇన్‌స్టాల్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి డైరెక్ట్ డెస్క్‌టాప్ పైనకి వచ్చేసాను. చూడండి, ఇప్పుడు డెస్క్‌టాప్ పైన టెలిగ్రామ్ యాప్ ఇది ఒక వే అండి యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకోవడానికి. ఇది ఒక వే. రెండో వే వచ్చేసి మనకు మొబైల్‌లో ప్లే స్టోర్ అనే అప్లికేషన్ ఉంటుంది కదా! ఏ అప్లికేషన్ అయినా ఇన్‌స్టాల్ చేసుకోవడానికి ప్లే స్టోర్ అనే అప్లికేషన్ ఉంటుంది. అలాగే విండోస్ వాడేవారికి కూడా, విండోస్ 10 లేదా 11 వాడేవారికి కూడా ఇక్కడ మనకి మైక్రోసాఫ్ట్ స్టోర్ అనే అప్లికేషన్ ఉంటుంది. ఇది ఇక్కడ సెర్చ్ బార్‌లో మైక్రోసాఫ్ట్ స్టోర్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ అప్లికేషన్ కనిపిస్తుంది కదా! మైక్రోసాఫ్ట్ స్టోర్ అని, దానిపైన క్లిక్ చేయండి. అది క్లిక్ చేయగానే మనకేమవుతుందంటే మైక్రోసాఫ్ట్ స్టోర్ యాప్ ఇంటర్ఫేస్ ఓపెన్ అయింది కదా! ఇక్కడ చూడండి మనకి రకరకాల యాప్స్ కనిపిస్తున్నాయి కదా! ఇక్కడ మనకి ఏ రకమైన యాప్ కావాలన్నా, మీకు వాట్సాప్ కావాలన్నా, ఇన్‌స్టాగ్రామ్ కావాలన్నా, నేనైతే ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ యాప్ చూజ్ చేసుకున్నాను. ఇక్కడ పైన సెర్చ్ బార్‌లో ఇన్‌స్టాగ్రామ్ అని టైప్ చేసి సెర్చ్ బటన్ క్లిక్ చేయగానే మనకి ఫస్ట్‌లో ఆప్షన్ వచ్చింది చూడండి ఇక్కడ. ఇన్‌స్టాగ్రామ్ యాప్ వచ్చింది కదా! ఇది కూడా టోటల్‌గా ఫ్రీ అని ఉంది. ఎలాంటి లేదా అమౌంట్ గాని కట్టాల్సిన అవసరం లేదు. ఈ ఫ్రీ ఉంటుంది కదా! ఇక్కడ గెట్ అనే ఆప్షన్ వచ్చింది కదా! దానిపైన క్లిక్ చేయగానే మనకి డౌన్‌లోడింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది కదా! ఇలాగే మీకు కావాల్సిన యాప్స్ అన్నీ కింద ఉన్నాయి కదా! చాలా చాలా స్క్రోల్ చేసి చూపించాను ఇప్పుడే. ఆ విధంగా ఏ అప్లికేషన్ అయినా ఇందులో నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సేమ్ మనకి మొబైల్‌లో ఎలా అయితే ప్లే స్టోర్ ఉందో సేమ్ మనకి విండోస్ 10, 11 వాడే వారికి కూడా ఈ మైక్రోసాఫ్ట్ స్టోర్ అనే అప్లికేషన్ కూడా అప్లికేషన్స్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. చూసారా, ఇక్కడ మనకి అప్లికేషన్ అనేది పూర్తిగా డౌన్‌లోడ్ అయిపోయి ఓపెన్ అనే ఆప్షన్ కనిపించింది కదా! మనకి ఇప్పుడు ఇది ఇన్‌స్టాల్ అయిందా కాలేదా అని క్రాస్ చెక్ చేసుకోవడానికి ఏంటంటే డెస్క్‌టాప్ పైనకెళ్ళి ఇక్కడ మనకి ఇక్కడ సెర్చ్ ఉంది కదా! ఈ సెర్చ్ ఆప్షన్‌లో ఇన్‌స్టాగ్రామ్ అని టైప్ చేయండి. చూసారా, ఇక్కడ యాప్ అని కనిపిస్తుంది. కింద ఆప్షన్‌లో ఓపెన్ రైట్ సైడ్‌లో ఓపెన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అంటే యాప్ అనేది ఇన్‌స్టాల్ అయిపోయింది. ఇప్పుడు నేను యాప్ ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఇన్‌స్టాల్ అయిందా కాలేదా అనేది మీకు క్లారిటీగా తెలుస్తుంది. చూసారా, ఇక్కడ లాగిన్ డీటెయిల్స్ ఎంత ఉందంటే సక్సెస్‌ఫుల్‌గా ఇన్‌స్టాల్ అయిపోయింది అని అర్థం. ఈ రకంగా ఈ 2 వేలో ఒకటి గూగుల్ నుండి డైరెక్ట్‌గా అండ్ ఇంకోటి మైక్రోసాఫ్ట్ స్టోర్ ద్వారా మన ల్యాప్‌టాప్‌లో అప్లికేషన్స్ అనేది ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.